Namaste and Yamuni. Welcome to 30/60 headlines. Indra Kiladripai Bhaktula Kitakita, Saraswati Alankaranlo Ammavaru. 10,000 మందితో బతుకమ్మ సంబరాలు గిన్నిస్ రికార్డ్ కు వేదిక కానున్న ఎల్బీ స్టేడియం. కొత్త జిల్లాలకు ఉద్యోగుల కేటాయింపుపై కసరత్తు కలెక్టర్లతో చర్చించనున్న సీఎస్ రాజీవ్ శర్మ. తమిళనాడు తాత్కాలిక సీఎంపై ఇవాళ నిర్ణయం జైలు పరామర్శించేందుకు నేడు చెన్నైకి మోడీ. వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం హైదరాబాద్ లో కుండపోత కోస్తాకు భారీ వర్ష సూచన. హైతీ తుఫాన్ పంజా 800 మంది దుర్మరణం గజగజ వణుకుతున్న ఫ్లోరిడా జార్జియా. డ్రెస్ చూద్దాం. కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణలో మార్పులు చేర్పులు చేసేందుకు వీలుగా చట్టాన్ని సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. తెలంగాణ డిస్ట్రిక్ట్స్ ఫార్మేషన్ యాక్ట్ 1974 లో ఉన్న నిబంధనను సవరిస్తూ ఆర్డినెన్స్ ను జారీ చేసింది. మరోవైపు కొత్త జిల్లాలకు అవసరమైన దాదాపు 3,500 పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో వీటిపై నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ లో జనాభా ఎక్కువ, విస్తీర్ణం తక్కువ అవుతోంది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడుతోన్న 31 జిల్లాల్లో హైదరాబాద్ జిల్లా జనాభా 39,43,323 మంది ఉన్నారు. విస్తీర్ణం 217 చదరపు కిలోమీటర్లుంది. తక్కువ జనాభా 5,43,694 మందితో రాజన్న సిరిసిల్ల జిల్లా ఏర్పాటవుతోంది. 8,062 చదరపు కిలోమీటర్లతో అతిపెద్ద జిల్లాగా ఏర్పడుతోంది కొత్తగూడెం. తెలంగాణ కొత్త జిల్లాల ఏర్పాటు కారణంగా కీలక విభాగాలకు సెలవులు రద్దు చేసింది ప్రభుత్వం. సచివాలయంలో ఉద్యోగులకు సెలవులు రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. నేటి నుంచి 11వ తేదీ వరకు సెలవులు రద్దు చేస్తూ ఆ శాఖ ముఖ్య కార్యదర్శి ఆదర్ సిన్హా మెమో జారీ చేశారు. అక్టోబర్ చివరికల్లా ఇన్సూరెన్స్ పరిహారం రైతులకు అందేలా శ్రద్ధ వహించాలంటూ అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు. క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్స్ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. 37,600 హెక్టార్లలో పంటలు భారీ వర్షాలు వరదల వల్ల దెబ్బతిన్నాయని 80% సబ్సిడీతో విత్తనాలు అందించి మళ్లీ పంటల సాగుకు సహాయం అందించాలన్నారు. నకిలీ విత్తన వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గుంటూరు, ప్రకాశం జిల్లాలో జరిగింది ఎక్కడా పునరావృతం కారాదన్న సీఎం అవసరమైతే పీడీ యాక్ట్ ఉపయోగించాలని సూచించారు. పట్టణీకరణ సరైన రీతిలో చేస్తే సత్ఫలితాలు వస్తాయన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇండియన్ ఎకనామిక్ ఫోరం సిఐఐ నిర్వహిస్తున్న భారత ఆర్థిక సదస్సులో పాల్గొన్న చంద్రబాబు వ్యవసాయ రంగంపైన దృష్టి సారించమని తెలిపారు. హుద్హుద్ తుఫాన్ను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని, విశాఖ నగరం మొత్తం ఎల్ఈడీ బల్బులు అమర్చామని చెప్పారు. సంక్షోభం నుంచి అవకాశాలు పుట్టుకొస్తాయన్న బాబు ఓ మంచి ఆలోచన అభివృద్ధికి బాట వేస్తుందన్నారు. సంక్షేమ పథకాలకు ఆధార్ను అనుసంధానం చేస్తామని చెప్పారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను పారిశ్రామికవేత్తలకు వివరించారు. పెట్టుబడులతో వస్తే పూర్తి సహకారం అందిస్తామని పారిశ్రామికవేత్తలకు హామీలిచ్చారు తెలంగాణ మంత్రి కేటీఆర్. ఢిల్లీలో ఇండియన్ ఎకనామిక్ ఫోరం సిఐఐ కీలక నేతలతో పెట్టుబడులపై చర్చించారు మంత్రి. తెలంగాణకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వానికి సహకరించాలని పారిశ్రామికవేత్తలకు విజ్ఞప్తి చేశారు. అప్పులు చేసో అంతర్గతంగా సర్దుబాట్లు చేసుకునో బండి లాగిస్తున్నామన్నారు ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు. ఆర్థిక సంవత్సరం తొలి సగభాగం పూర్తయిన సందర్భంగా పద్దులపై రివ్యూ చేసిన యనమల ఈ వ్యాఖ్యలు చేశారు. పొదుపు పాటించాలని అన్ని శాఖలకు సూచించామని చెప్పారు. డ్వాక్రా గ్రూపులకు ఇచ్చే 2వ విడత నిధులను ఈ నెలాఖరులోపు విడుదల చేస్తామన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను అభివృద్ది చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్. అందులో భాగంగానే మించ్ కాంపౌండ్లోని ప్రభుత్వ పాఠ్య పుస్తక ముద్రణాలయంలో 6,70,00,000 రూపాయలతో నూతన యంత్రాలను కొనుగోలు చేసినట్లు చెప్పారు. నవరాత్రులను పురస్కరించుకుని ముద్రణాలయంలో ఏర్పాటు చేసిన దేవీ విగ్రహాన్ని మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
బంగారు తెలంగాణ అంటూ గొప్పలు చెప్పుకుంటున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి రైతు కష్టాలు కనిపించడం లేదని ఎద్దేవా చేశారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. నిజామాబాద్ జిల్లా ముల్లంగి గ్రామంలో పర్యటించిన ఆయన ఇటీవల కురిసిన వర్షాలకు నీటి మునిగిన సోయా పంటను పరిశీలించారు. క్షేత్రస్థాయిలో సర్వే జరిపి పంట నష్టపోయిన రైతుకు ఎకరాకు 10,000 చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ. కేంద్ర ప్రభుత్వం పాలమూరు జిల్లాకు 1000 కోట్ల బడ్జెట్ కేటాయించిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వారికి ప్రభుత్వ పథకాలు అందేలా చూడాల్సిన బాధ్యత స్థానిక బీజేపీ నేతలపై ఉందన్నారు. మహబూబ్ నగర్ లో జరిగిన బీజేపీ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశంలో నేతలకు ఆయన పలు సూచనలు చేశారు. పార్టీని పటిష్టం చేసేందుకు అందరూ కలిసి పనిచేయాలన్నారు. తెలంగాణలో ఆరోగ్యశ్రీ బకాయిల చెల్లింపుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్న బకాయిలను విడతల వారీగా చెల్లిస్తోంది. నిన్న ఒక్కరోజే 150 కోట్ల రూపాయల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఈ నిధులన్నింటినీ ప్రాధాన్యత క్రమంలో ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు కేటాయిస్తున్నారు. దీంతో సమ్మెబాట పట్టిన ఆసుపత్రులన్నీ క్రమంగా సమ్మెను వినిపిస్తున్నాయి. జిల్లాల ఏర్పాటుపై కేబినెట్ తుది నిర్ణయం తీసుకున్నా ఇంకా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా బాన్సువాడ పట్టణంలో బాన్సువాడను జిల్లాగా ప్రకటించాలని కోరుతూ స్థానికులు కొన్ని రోజులుగా నిరసనలు తెలియజేస్తున్నారు. తాజాగా వారంతా కలిసి గ్రామ సభను బహిష్కరించారు. జిల్లా అయ్యేందుకు అర్హత ఉన్నా బాన్సువాడను పట్టించుకోకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు స్థానికులు. ఖమ్మం జిల్లా కొత్తగూడెం మార్కెట్ కమిటీ పాలకవర్గం బాధ్యతలు స్వీకరించింది. ఎమ్మెల్యే జలకం వెంకట్రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చైర్మన్ హరిలాల్తో పాటు డైరెక్టర్లు ప్రయాణం చేశారు. ఇక రైతులకు మెరుగైన సేవలు చేయడానికి తమ కమిటీ కృషి చేస్తుందని చెప్పారు కొత్త పాలకవర్గ సభ్యులు. హైదరాబాద్ లో అర్ధరాత్రి కుండపోత వర్షం కురిసింది. రాత్రి 3 గంటల నుంచి 5:30 వరకు దంచి కొట్టింది. జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ, మణికొండ, కూకట్పల్లి, అమీర్పేట్, పంజగుట్ట, బేగంపేటతో పాటు అబిడ్స్, నాంపల్లి ప్రాంతాల్లో కూడా భారీ వర్షం పడింది. దీంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. మొన్న కురిసిన భారీ వర్షాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న నగర ప్రజలకు ఈ వర్షం మరింత ఇబ్బందికరంగా మారింది. రోడ్ల మరమ్మతు పనులు కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. వచ్చే వారంలో తెలంగాణకు మళ్లీ వర్ష సూచన ఉందని తెలిపింది వాతావరణ శాఖ. కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ వెల్లడించింది. నేటి నుంచి ఈ నెల 14 వరకు ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో పొడి వాతావరణం ఉంటుందన్నారు. ఫేస్బుక్ పరిచయం ఓ మహిళ ఆత్మహత్యకు కారణమైంది. చిత్తూరు జిల్లా మదనపల్లి ఆర్టీసీ బస్టాండ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. 2 ఏళ్ల క్రిందట నెల్లూరు జిల్లాకు చెందిన అహ్మద్ బాషాలో వివాహం చేసుకుంది పావని రెడ్డి. అయితే గత కొన్ని రోజుల క్రిందట కలికిరికి చెందిన సుజిత్ కుమార్ రెడ్డితో ఫేస్బుక్ లో పరిచయం ఏర్పడింది. ఆ స్నేహం ప్రేమగా మారింది. తనకు పెళ్లైన విషయాన్ని దాచిపెట్టిన యువతి ఏడాదిన్నరగా చాటింగ్ చేస్తోంది. ఈ క్రమంలో ఆమెకు ప్రియుడు పెద్ద ఎత్తున నగదు ఇవ్వడంతో పాటు వాహనాన్ని కొనిచ్చినట్లు తెలిసిందే. 30/60లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్యాక్ టు 30/60. పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం రామసింగవరంలో దారుణం జరిగింది. బడికి వెళ్లలేదని కూతుర్ని కన్న తండ్రి చితకబాదటంతో చిన్నారి మృతి చెందింది. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. గత నెల 22న బడికి వెళ్లలేదని 6వ తరగతి చదువుతున్న 12 ఏళ్ల కుమార్తెను తండ్రి చితకబాదాడు. తీవ్రంగా గాయపడిన బాలిక మృతి చెందింది. దీంతో గుట్టు చప్పుడు కాకుండా కుమార్తె మృతదేహాన్ని పొలంలో పాతిపెట్టాడు తండ్రి. కుమార్తె తల్లి ఫిర్యాదుతో ఘటన వెలుగులోకి వచ్చింది. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
కర్నూలు కలెక్టరేట్ ముట్టడికి సోలార్ బాధిత రైతులు యత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. ఓర్వకల్లు మండలం సుకునాలలో ఏర్పాటు చేస్తున్న సోలార్ ప్లాంట్ కు వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు. ప్లాంట్ కోసం సేకరించిన భూములకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది రైతులు పాదయాత్ర చేపట్టారు. భూములకు పట్టాలు లేవనే నెపంతో పరిహారం చెల్లించకుండా ప్లాంట్ కు తమ భూములను కట్టబెట్టారని కొన్ని నెలలుగా రైతులు ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో కలెక్టరేట్ దిగ్బంధం చేశారు. కలెక్టరేట్ ముందు రైతులు ఆత్మహత్య యత్నం చేసుకునే ప్రయత్నం చేశారు. దాంతో పోలీసులకు రైతులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. జల్సాలకు అలవాటు పడి బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తి అదుపులోకి తీసుకున్నారు ఏలూరు పోలీసులు. నిందితుల నుంచి 24 బైక్లు స్వాధీనం చేసుకున్నారు. ఏలూరుతో పాటు ద్వారకా తిరుమల ప్రాంతాల్లో వరుస బైక్ చోరీలకు పాల్పడుతుండటంతో పలువురిపై నిఘా పెట్టి అసలు దొంగను పట్టుకోగలిగారు. స్వాధీనం చేసుకున్న బైక్ల విలువ 12 లక్షలకు పైగా ఉంటుందంటున్నారు పోలీసులు. ఏలూరులో నకిలీ పాస్ పుస్తకాలు తయారు చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో గత కొంతకాలంగా నకిలీ స్టాంపులు సృష్టించి ఇళ్ల పట్టాలు తయారు చేసి విక్రయిస్తూ కోట్లు గడించాడు రియల్ వ్యాపారి ఠాగూర్. రెవెన్యూ స్టాంపులు ఫోర్జరీ చేసి పట్టాలు, పాస్బుక్లు తయారు చేస్తూ అమాయకులను మోసం చేస్తున్నాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో రెవెన్యూ అధికారులు రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంటిపై దాడులు జరిపారు. కోట్ల రూపాయలు విలువ చేసే ఇళ్ల పట్టాలు, పాస్బుక్లు, రెవెన్యూ స్టాంపులను స్వాధీనం చేసుకున్నారు. విశాఖ జిల్లాలోని గాజువాకలో ఓ కార్ కలకలం రేపింది. ప్రియదర్శిని కాలనీలోని ఇండోర్ స్టేడియం పక్కన అనుమానాస్పదంగా ఓ కార్ కనిపించింది. ఆ కారులో ఒంటి మీద గాయాలతో ఓ వ్యక్తి పడి ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కార్ డోర్ తీసి చూసేసరికి ఆ వ్యక్తి చనిపోయి ఉన్నాడు. మృతుడు గాజువాకలోని ఓ వైన్ షాప్ లో మద్యం సేవించినట్టు తెలిసింది. వైన్ షాప్ లో ఉన్న సీసీ ఫుటేజ్ ను పరిశీలించడంతో పాటు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంలు రంగంలోకి దించారు. కార్ నంబర్ ఆధారంగా ఆ వ్యక్తి గాజువాక విశ్వేశ్వర్ నగర్ కు చెందిన శ్రీరామ్మూర్తిగా గుర్తించారు. అనుమానితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. గుంటూరు జిల్లాలో పిడుగుపాటుకు ఓ మహిళ మృతి చెందింది. ప్రతిపాడులోని పంట పొలాల్లో మిరపనారు పీకేందుకు 13 మంది వ్యవసాయ కూలీలు వెళ్లారు. అయితే అదే సమయంలో భారీ వర్షం పడడంతో అంతా చెట్టు కిందకు పరుగులు పెట్టారు. అదే చెట్టుపై పిడుగు పడింది. దీంతో మహిళలంతా స్పృహ కోల్పోయారు. స్థానికులు గమనించి వారిని ఆసుపత్రికి తరలించగా కాంతమ్మ అనే మహిళ అప్పటికే చనిపోయిందన్నారు వైద్యులు. మిగిలిన వారంతా క్షేమంగా ఉన్నారు. బాలుడి కిడ్నాప్ కథను ఛేదించారు హైదరాబాద్ లోని రాజేంద్ర నగర్ పోలీసులు. 4 ఏళ్ల బాలుడు కలునిద్దీన్ను కిడ్నాప్ చేసిన ఫయద్ బేగం కిషన్ బాగ్ కాలనీలో 15,000కు విక్రయించింది. నిందితురాలు గతంలో బాలుడి ఇంటికి సమీపంలోనే నివసించేదే. ఓ వ్యక్తి 4 అమ్మాయితో పుట్టడంతో మగపిల్లాడి కోసం ఫయద్ బేగం సంప్రదించాడు. దీంతో కలిముద్దీన్ని కిడ్నాప్ చేసింది. సికింద్రాబాద్ లో ఓ క్లినిక్ నడుపుతున్న డాక్టర్ ని తన కుటుంబ సభ్యులతో కలిసి చితకబాదింది ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్. బెంగళూరుకు చెందిన యువతి చికిత్స కోసం సికింద్రాబాద్ లోని ఓ క్లినిక్ వచ్చింది. డాక్టర్ విజయభాస్కర్ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించినట్లు యువతి బంధువులు ఆరోపిస్తున్నారు. డాక్టర్ మాత్రం తన తప్పేమీ లేదని కావాలనే తనపై ఆరోపణలు చేస్తున్నారని చెబుతున్నాడు. దీనితో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఆన్లైన్ లో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు హైదరాబాద్ పోలీసులు. ముంబై, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ నగరాల నుంచి యువతుల్ని నగరానికి రప్పించి మాదాపూర్లోని 5 స్టార్, 3 స్టార్ హోటల్స్ లో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు బీహార్, ముంబైకి చెందిన గ్యాంగ్. పోలీసుల రాకను గమనించిన నిర్వాహకులు వారిని కారుతో ఢీకొట్టి పరారయ్యేందుకు ప్రయత్నించారు. దాంతో 2 పోలీసులకు గాయాలయ్యాయి. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. ప్రధాన నిందితుడు సలీం పరారీ కాగా సలీం భార్య ఆయిషా బేగం, ఉపేందర్ కుమార్, అనిష్ కుమార్, ఇమ్రాన్ ముస్తఫాలను పోలీసులు అరెస్ట్ చేశారు.
30/60లో మరో షాట్ దక్కించుకుందాం. బ్యాక్ టు న్యూస్. వరంగల్ భద్రకాళి అమ్మవారికి ప్రభుత్వం తరపున మొక్కులు చెల్లించుకున్నారు సీఎం కేసీఆర్. దేవీ నవరాత్రులను పురస్కరించుకుని రేపు సతీ సమేతంగా వరంగల్ వెళ్లనున్నారు. 3,70,00,000 విలువ చేసే స్వర్ణ కిరీటాన్ని సీఎం దంపతులు అమ్మవారికి సమర్పించనున్నారు. 11 కిలోల 700 గ్రాముల బంగారు స్వర్ణ కిరీటాన్ని ప్రత్యేకంగా తయారు చేశారు. ఈ స్వర్ణ కిరీటాన్ని సీఎం కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ లో పరిశీలించారు. విజయవాడ కనకదుర్గ ఈ రోజు సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారి జన్మ నక్షత్రం మూలా కావడంతో భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. దీంతో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అర్ధరాత్రి 2 నుంచి అమ్మవారి దర్శనం ప్రారంభమైంది. మహా బతుకమ్మ పండుగకు హైదరాబాద్ ఎల్బీ స్టేడియం సిద్దమైంది. ఈ రోజు 10,000 మంది మహిళలతో బతుకమ్మను ఆడించడం ద్వారా గిన్నిస్ రికార్డు నెలకొల్పేందుకు సన్నద్దమవుతోంది తెలంగాణ సర్కార్. మరోవైపు స్టేడియం చుట్టుపక్కల భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు. తెలంగాణ రాష్ట్రానికి పరిమితమైన బతుకమ్మ సంబరాన్ని విశ్వవ్యాప్తం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పూల పండుగ గొప్పతనాన్ని అందరికీ చాటి చూపేలా బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే మహా బతుకమ్మ పేరుతో ఇవాళ ఎల్బీ స్టేడియంలో సుమారు 10,000 మంది మహిళలతో బతుకమ్మ పండుగ జరగనుంది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు నిదర్శనమైన బతుకమ్మ ఉత్సవాలు బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. హైదరాబాద్ సాహక సొసైటీలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో మహిళా నేతలతో కలిసి కేంద్ర మంత్రులు వెంకయ్య, దత్తాత్రేయ ఆడిపాడారు. మూలాలు మర్చిపోకుండా విలువల్ని కాపాడుకోవడానికి బతుకమ్మ ఉత్సవాలు సహాయపడతాయని వెంకయ్య చెప్పారు. కట్టు బొట్టు ఆటపాటలతో సంస్కృతిని పరిరక్షిస్తున్న మహిళలు స్త్రీ శక్తి స్వరూపాలని కొనియాడారు. హైదరాబాద్ నాంపల్లి క్రిమినల్ కోర్టులో బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. నాంపల్లి మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్టు మహిళా ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు రజనీ, ప్రవీణ పాల్గొన్నారు. తరువాత ఉద్యోగులు తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి ఉత్సాహంగా ఆడిపాడారు. మల్కాజ్గిరి ఎంపీ మల్లారెడ్డి మరోసారి స్టెప్పులేశారు. పండుగైనా ఫంక్షన్ అయినా సౌండ్ వినిపిస్తే చాలు ఆయన చిందులేస్తారు. నిన్న బతుకమ్మ ఉత్సవాల్లో ఆటపాటలతో ఫుల్ జోష్ తో డాన్స్ వేశారు. డీజే సౌండ్స్ తో ఊగిపోయిన ఎంపీ గారు డాన్స్ తో ఎరగదీశారు. సికింద్రాబాద్ బోయినపల్లిలో బోర్డు మెంబర్ మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా ఎంపీ మల్లారెడ్డి పాల్గొన్నారు. కరీంనగర్ పూలే గ్రౌండ్ లో మహా బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. సుమారు 1000 మంది మహిళలు ఈ సందర్భంగా కోలాటాలు, బతుకమ్మ ఆటలతో సందడి చేశారు. జిల్లా జడ్జి రేణుక, కలెక్టర్ నీతూ ప్రసాద్, ఎమ్మెల్సీ నాగదాసు, మేయర్ సర్దార్ వీరేందర్ సింగ్ లు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అంతకుముందు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకల్లో ఎస్పీ దంపతులు పాల్గొన్నారు. జగిత్యాల కొత్త జిల్లాగా మారుతుండటంతో ఈ ఏడాది బతుకమ్మ ఉత్సవాలను ఇంకాస్త గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. దాదాపు 5 లక్షల వ్యయంతో 16 అడుగుల ఎత్తు, 12 అడుగుల వెడల్పులతో సుమారు 2 ట్రాక్టర్లతో పూలు, ఆకులు, కొమ్మలతో బతుకమ్మను తయారు చేశారు. స్థానిక పొన్నాల గార్డెన్ నుంచి కొత్త బస్టాండ్ మున్సిపల్ ఆఫీసుల ముందు బతుకమ్మ ఆడి చింతకుంట చెరువులో నిమజ్జనం చేస్తారు. బతుకమ్మ కుంట ఆక్రమణకు నిరసనగా అంబర్పేటలో బతుకమ్మ ఆడి నిరసన వ్యక్తం చేశాయి ప్రతిపక్షాలు. వీహెచ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, సిపిఐ నారాయణ హాజరయ్యారు. నగరంలో ఉన్న బతుకమ్మ కుంట పరిస్థితి ప్రభుత్వానికి కనిపించలేదా అని ప్రశ్నించారు ఉత్తమ్. తమిళనాడులో నిన్న రాత్రి పొలిటికల్ హైడ్రామా నడిచింది. రోజంతా రాజ్ భవన్, అపోలో ఆసుపత్రి చుట్టూ రాజకీయాలు తిరిగాయి. జయ ఆసుపత్రిలో ఉండటంతో పాలనా వ్యవహారాలు ఎవరికి అప్పగించాలన్న దానిపైనే హాట్ గా చర్చ జరిగింది. ఇన్ఛార్జ్ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావుతో సీనియర్ మంత్రులు పన్నీర్ సెల్వం, పళనిస్వామి సమావేశమయ్యారు. చీఫ్ సెక్రటరీ పి రామ్మోహన్ రావు సైతం గవర్నర్ను కలిసి పరిస్థితి వివరించారు.
తమిళనాడు సీఎం జయలలితను సింగపూర్ కు తరలిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సింగపూర్ వైద్యులు చికిత్స నిర్వహిస్తున్నారు. గత నెల 22వ తేదీన అనారోగ్యంతో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరారు జయ. ఇప్పటికే ఆమెకు లండన్ నుంచి వచ్చిన 2 వైద్యులు వైద్య చికిత్స నిర్వహిస్తున్నారు. అలాగే ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యులు కూడా చికిత్స నిర్వహించారు. తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్యంపై ప్రధాని కార్యాలయం ఆరా తీసింది. మరికొన్ని రోజులు జయ ఆసుపత్రిలోనే ఉండాలని వైద్యులు సూచించడంతో ఆమెను పరామర్శించేందుకు మోడీ చెన్నై రానున్నారు. ప్రధాని పర్యటనకు భద్రత కల్పించాలంటూ తమిళనాడు సర్కార్ను పీఎంఓ ఆదేశించినట్టు తెలుస్తోంది. మరోవైపు జయలలిత అనారోగ్యం కారణంగా రాష్ట్రపతి పాలన విధించాలని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యం స్వామి కోరారు. జమ్మూ కాశ్మీర్లో మరోసారి ఉగ్రవాదులు చెలరేగిపోయారు. సోపియాన్ జిల్లాలో పోలీస్ అవుట్ పోస్ట్ పై దాడికి తెగబడ్డారు. ఉగ్రవాదుల దాడిలో ఓ పోలీస్ అధికారి ప్రాణాలు కోల్పోయారు. మరో 2 జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఉగ్ర దాడితో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. సోపియాన్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. సరిహద్దుల్లో గస్తీని పెంచారు. అంతర్జాతీయంగా డిమాండ్ తగ్గడంతో బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మరింత తగ్గాయి. 10 గ్రాముల పసిడి ధర 170 రూపాయలకు తగ్గి 30,320 రూపాయలకు చేరింది. వెండి ధర భారీగానే తగ్గింది. కిలో వెండి ధర 920 రూపాయలు తగ్గి 41,930 రూపాయలకు పడిపోయింది. అమెరికా తీర ప్రాంతాన్ని మాథ్యూ తుఫాన్ వణికిస్తోంది. కరీబియన్ దీవుల్లో పెను విధ్వంసం సృష్టించిన మాథ్యూ అగ్రరాజ్యానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఫ్లోరిడాలో ఎమర్జెన్సీ ప్రకటించారు. లక్షలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 4,000 విమాన సర్వీసులను రద్దు చేశారు. మరోవైపు హైతీలో మాథ్యూ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 800కు పెరిగింది. ఉత్తర కొరియా మరోసారి అణు పరీక్షకు సిద్దమవుతోందన్న అనుమానాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే అణు ప్రయోగాలతో ప్రపంచ దేశాలను భయపెడుతోన్న కొరియా వచ్చే వారం వర్కర్స్ పార్టీ వార్షికోత్సవం సందర్భంగా మరోసారి అణు పరీక్ష నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ దేశం ఈ ఏడాదిలోనే 2 సార్లు అణు పరీక్షలు నిర్వహించింది. బీసీసీఐకి కాస్త ఊరట లభించింది. లోధా కమిటీ సిఫార్సుల అమలు విచారణను సుప్రీంకోర్టు అక్టోబర్ 17కు వాయిదా వేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని 3 సభ్యుల ధర్మాసనం నిన్న విచారణ చేసింది. లోధా సంస్కరణలకు కట్టుబడి ఉన్నట్లు రాష్ట్ర సంఘాలు అఫిడవిట్ దాఖలు చేసేంత వరకు ఆయా సంఘాలకు నిధులు విడుదల చేయరాదని స్పష్టం చేసింది.